నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జొమాటోలో. సో హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నీ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. సో టైం వచ్చేసి 6:37 అవుతుంది. సో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తున్నా. అయితే స్టార్టింగ్కే ఒక ఆర్డర్ అయితే వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ అయితే చేసేసాను అనమాట నేనైతే. సో పెట్రోల్ పోయించుకునేటప్పుడు ఒకసారి కాల్ చేశారనమాట. సో వస్తున్నారు లేదని కనుక్కోవడానికి అనుకుంటా. సో నేనైతే ఎత్తలేదు, పెట్రోల్ బంక్లో ఉన్నా కదా. సో అందుకని ఫోన్ ఎత్తలేదు. సో పికప్ లొకేషన్కి అయితే అంటే తర్వాత నేను పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేశాను. సో వస్తున్నారో లేదా అని అడిగారు. సో వస్తున్నాను అని చెప్పాను. సో వెయిట్ చేస్తా అని చెప్పారు. సో తొందరగా బ్రో వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. సో ఓకే, అదే వేరే వాళ్ళు షుగర్ పేషెంట్లు అయితే తొందరగా అప్పుడే క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు, అది సంగతి. సో వీళ్ళు కాల్ చేసినప్పుడు నేను ఎత్తకపోయినా కొంచెం వెయిట్ చేసి మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసి వస్తున్నారో లేదో బ్రో అని అడిగి వెయిట్ చేస్తున్నారో అంటే వాళ్ళకి వీళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటో తెలుస్తుంది ఇక అంతే. సో అది. సో పికప్ లొకేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. పికప్ చేసుకొని చలో రైడ్ కంటిన్యూ కొడదాం. సో పికప్ లొకేషన్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేద్దాం. సో అక్కడ ముందు నిలబడ్డారు కదా, వాళ్ళేనా లేకపోతే కాదా? ఒకసారి కాల్ అయితే చేద్దాం. కాల్ చేద్దాం అనుకున్నా, వాళ్ళే బయటకు వచ్చేసారుగా. చలో పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. చలో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చలో ఇంకొక ఆర్డర్ అయితే పడింది ఒక 5 minutesకి. సో అది వచ్చేసి 10 kilometer రైడ్ అనమాట. చలో ఏ మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు, తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎండ మామూలుగా లేదనమాట. కొంచెం 10 నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ, మరీ ఘోరంగా. సో అది నేను చెప్పించేది. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఎవరు కనిపించట్లేదండి. అక్కడ ఓకే వస్తుంది. సో నేనే అనుకుంటా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చలో ఊబర్. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక దీనికి కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఇంకా ఆర్డర్ అయితే రాలేదు. సో వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి ఖైరతాబాద్ సైడ్. సో పికప్ వచ్చేసి 1.9 kilometer. సో తీసుకున్నా ఇక ఇటు నుంచి మొత్తం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ అలాంటివే పడుతున్నాయి అన్నమాట. సో మళ్ళీ మనం ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్తాం, కానీ మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు సైడ్ పడవు. సో అటు నుంచి చిన్న ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి అటు సైడ్ పడ్డ ఆర్డర్స్ అన్నీ కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. సో కొద్దిసేపటికి అయితే ఈ ఆర్డర్ వచ్చింది. సో దీన్ని అయితే నేను యాక్సెప్ట్ అయితే చేసేసాను. పికప్ వచ్చేసి 1.9 kilometer ఉంది. సో వెళ్ళిపోదాం ఇక పికప్ లొకేషన్కి. సో చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్నా, క్యాన్సిల్ అయితే అవ్వలేదు. చలో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో మళ్ళీ వెయిట్ చేద్దాం ఇక ఆర్డర్స్ కోసం. సో ప్లేస్ చేంజ్ చేసిన 2 minutesకే ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి 7 kilometer ఉంది. సో 5 kilometer ఉంది. ఇక ఏదైతే అది ఇక తొందర కంప్లీట్ చేసుకోవాలంటే ఏ రైడ్స్ అయితే ఆ రైడ్స్ కంప్లీట్ చేయడం బెటర్ కదా. సో అందుకని దీన్ని అయితే యాక్సెప్ట్ అయితే చేసేసాను ఇక. సో చలో పికప్ లొకేషన్ అయితే దగ్గరే ఉంది. ఈ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ సైడ్ అనుకుంటాం, జూబ్లీ హిల్స్ సైడే. చలో సో పికప్ పాయింట్కి అయితే వచ్చేసాము. సో ఒకసారి కాల్ చేద్దాం. సో వాళ్ళే కాల్ చేస్తున్నారు, ఒకసారి కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి, కానీ చిన్న ఆర్డర్సే పడుతున్నాయి. 40, 30 అట్లా పడుతున్నాయి అన్నమాట. సో ఇంకొంచెం పెద్దగా పడితే కొంచెం తీసుకుందాం, ఎందుకంటే మనకు ఏ రైడ్ అయినా కంపల్సరీ 50+ ఉంటే తీసేసుకోవాలని నాకైతే ఉంది. 50 above ఉంటే తీసేసుకుందాం ఇక అంతే. దానికోసం ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో 15 minutes తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో చలో తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. సో సార్ వచ్చేసి బయటే ఉన్నారనమాట, పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో
సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఇక. సో మళ్ళీ ప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ నుంచి ఆర్డర్స్ ఏం రావట్లేదు. కొంచెం ప్లేస్ చేంజ్ చేద్దామని కొంచెం ముందుకైతే వెళ్తున్నాను అన్నమాట. సో ఫైనల్లీ ఒక ఆర్డర్ అయితే వచ్చింది. అది మారేడుపల్లి సైడ్ అది వచ్చేసి 5.8 కిలోమీటర్ ఉంది. పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్. సో తొందరగా వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఆర్డర్స్ వస్తాయన్న నమ్మకం నాకైతే లేదు. 41, 42 అవే వస్తున్నాయి ఆర్డర్స్ అయితే. సో ఏం పర్లేదు, ఇంకొంచెం వెయిట్ చేద్దాం, టైం ఉందిగా మనకైతే అనుకుంటా. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఛార్జింగ్ వచ్చేసి 14% ఉంది. సో 14% ఉన్నప్పుడు ఒక పార్సల్ అయితే పడింది హబ్సిగూడ సైడు. సో దాన్ని అయితే యాక్సెప్ట్ అయితే చేసేసాను. ఇక అదొకటి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక అది పడుతుందా లేదా అనేది అయితే నాకైతే ఏం తెలియట్లేదు. సో చూద్దాం. అసలు అయితే పికప్ చేసుకున్నాను. చలో ఇక డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోం. సో రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. చలో ఎక్కడుందో రెస్టారెంట్ ఒకసారి చూద్దాం. సో ఇదే అనుకుంటా. సో ఇదే అనుకుంటా రెస్టారెంట్ అయితే. సో వెళ్ళి పార్సల్ ఏముందో తీసుకుందాం, ఆర్డర్ ఏముందో తీసుకుందాం ఒకసారి. సో లోపలికి అయితే వచ్చేసాను పార్సల్ పికప్కి అయితే. చూద్దాం ఇక ఎట్లా ఉంటుంది ఏంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళు ఫస్ట్ ఆర్డర్కే నాకు ఇంత లేట్ చేపిస్తున్నారు ఇక. సో ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను. చలో ఇక వెళ్దాం. బిల్ ఫోటో యాడ్ చేయాలంట. బిల్ లేదు దీంట్లో. సో बिल తీసుకుందాం వెళ్ళి. भैया बिल नहीं दिए, बिल नहीं है इसमें, बिल नहीं है ना? हाँ नहीं रहता। मैं फर्स्ट टाइम कर रहा हूँ, मुझे नहीं पता इसलिए बोल रहा हूँ. खाली फ़ोटो भेज देना. ठीक है. సో ఫస్ట్ టైం కదా, మనకు ఐడియా లేదు. సో ఓన్లీ మనకు ఫొటోస్ పెడితే సరిపోతుందంట. సో చలో ఆర్డర్ అయితే స్టార్ట్ చేశాను. ఇక తొందరగా వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. చలో ఒకసారి కాల్ చేద్దాం వాళ్ళకి వచ్చి. అన్న మీరేనా? ఓకే రైట్. సో ఈ ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను కదా, దానికి సంబంధించిన అమౌంట్ నాకు ఏమాత్రం రాలేదు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే నాకు జాయినింగ్ అప్పుడు నాకు 150 రూపీస్ అదొకటే చూపించింది. అంటే ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేస్తే నీకు 150 రూపీస్ వస్తాయని చెప్పింది. 150 రూపీస్ వస్తాయని ఉంది దాంట్లో. సో ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత 150 రూపీస్ అయితే యాడ్ అయిపోయాయి నా అకౌంట్లో, అంటే నా వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోయింది. సో మళ్ళీ నాకు ఈ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు నాకు ఏ అమౌంట్ అయితే రాలేదనుకుంటున్నా. 150 అంతే ఉంది. సో ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేస్తే 150 ఇస్తానని చెప్పారు, అంతేగాని నాకు మిగతా అమౌంట్ అయితే ఏం నాకు దాంట్లో యాడ్ అయినట్టయితే ఏం తెలియట్లేదు, చూపించట్లేదు. సో అది. సో 1.5 అవర్ తర్వాత ఒక జొమాటోలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆ రెస్టారెంట్ సాగి అనేది మన పక్కనే ఉంది. ఇంతకుముందు మనం అక్కడే చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. సో వెయిట్ చేసి కొంచెం పక్క గలీలకి అయితే వచ్చాను. సో వచ్చిన తర్వాత ఒక 15-20 మినిట్స్కి అయితే ఆర్డర్ వచ్చింది. సో చలో లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ముందు కనిపిస్తుంది కదా, అదే సాగి అనుకుంటా. సో ఇక్కడే అనమాట మన సెకండ్ ఆర్డర్ వచ్చేసి. సో చలో ఆర్డర్ అయితే తీసేసుకుందాం ఇక. చలో ఈ ఆర్డర్ కూడా తీసేసుకున్నాను. ఇక వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. ఈ ఆర్డర్ వచ్చేసి 10 కిలోమీటర్ ఉంది. సో ఇది వచ్చేసి 10 కిలోమీటర్ అనమాట. సో రామంతపూర్ సైడ్ అనుకుంటా. సో ఇది వచ్చేసి రామంతపూర్ సైడ్. సో వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం. చలో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఒకసారి కాల్ చేసి ఈ ఆర్డర్ అంటే ఈ పార్సల్ ఏదైతే ఉందో ఇది ఆర్డర్ అయితే కంప్లీట్ చేసుకుందాం.
సో కస్టమర్కి కూడా మాట్లాడాను, వస్తున్నారంట వాళ్ళు. ఇక్కడే డ్రాప్ లొకేషన్ దీన్ని. సో ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చలో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ పాపాజీ. సో నెక్స్ట్ ఆర్డర్ ఇక్కడ. చలో వచ్చేసి థర్డ్ ఆర్డర్ అనమాట. సో ఇది కూడా పికప్ చేసుకున్నాం. చలో ఇక వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. ఆర్డర్ పికప్ నాకు దగ్గరనే ఉండే అనమాట. సో నేను ఎక్కడైతే నేను వచ్చి మెయిన్ రోడ్ పైన అయితే నిలబడ్డానో, ఇంతకుముందు ఆర్డర్ అయితే ఇచ్చేసిన తర్వాత, సో మెయిన్ రోడ్ పైన నేను ఎక్కడైతే నిలబడ్డానో దానికి నాకు కొంచెం ఆపోజిట్లో అంటే బ్యాక్ సైడ్ ఒకటి రెస్టారెంట్ ఉంది. సో ఆ రెస్టారెంట్ దగ్గర అయితే నాకు ఆర్డర్ అయితే పడింది అనమాట. సో డ్రాప్ వచ్చేసి 1.7 కిలోమీటర్. చలో ఎంత అయితే, సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఇక ఆర్డర్ అయితే కంప్లీట్ చేస్తే, సారీ ఆర్డర్ కంప్లీట్ చేసినప్పుడు ఇక ఈ ఆర్డర్కి అయితే ఎంత అయితే వస్తుందో చూద్దాం. ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. సో థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో ఇక ఇంకా 2 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాం, ఒక 5 ఆర్డర్లు అయినా ఈరోజు కంప్లీట్ చేద్దామని. సో ఇంకా 2 ఆర్డర్లు ఉన్నాయి కదా, సో ఇంకా 2 ఆర్డర్లు కొట్టేద్దాం. చలో సో ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో ఇది వచ్చేసి 4th ఆర్డరు. సో పికప్ వచ్చేసి నాకు 2.7 కిలోమీటర్ చూపించింది. సో పికప్కి అయితే వెళ్ళిపోతున్నాను. 4th ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాను. చలో ఇక వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్ ఉంది. చలో డైరెక్ట్ డ్రాప్ లొకేషన్లో కలుద్దాం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఒకసారి కాల్ చేసి ఈ పార్సల్ ఇచ్చేద్దాం. చలో ఇక ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ కంప్లీట్ చేయగానే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి 2.7 కిలోమీటర్. అది కూడా పికప్ వచ్చేసి. సో ఇక్కడ అనమాట మన పార్సల్ పికప్ చేసుకోవాల్సింది ఇక్కడే. చలో అన్నా జొమాటో. సో పికప్ అయితే చేసుకున్నాను. చలో ఇక వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ ఏమో సంథింగ్ ఉంది, 6 కిలోమీటర్ ఏమో ఉంది. సో వెళ్ళి 6 కిలోమీటర్ డ్రాప్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. అరే జర్రా పిల్లోడా. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేసి పార్సల్ ఇచ్చేద్దాం. చలో సో ఆ పిజ్జా డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి నేను అంటే హోమ్ లొకేషన్ సైడ్ ఒకటి పెట్టుకున్నా, ఫిర్జాదిగూడ సైడు. సో అటు సైడ్ పెట్టిన 2 మినిట్స్కే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో పెట్టిన వెంటనే అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి పికప్ 1.7 కిలోమీటర్ ఉంది. పికప్ చేసుకొని పార్సల్ తీసుకొని ఇక చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళి ఇదొక పార్సల్ కంప్లీట్ అంటే ఇదొక పార్సల్ ఇచ్చేసిన తర్వాత ఇక మనం ఇక డైరెక్ట్ ఇక ఆఫ్లైన్ వెళ్ళిపోదాం. ఇక జొమాటో నుంచి ఆఫ్లైన్ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక చలో సో పికప్ లొకేషన్కి అయితే వచ్చాను, కానీ సో నాకు కనిపించలేదు. సో ఇక్కడ ఉందన్నమాట. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ ఆర్డర్ కూడా తీసేసుకున్నాను. సో ఈ ఆర్డర్ కూడా తీసేసుకున్నాను, ఇక పికప్ చేసుకున్నాను. చలో ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నాకు ఒక 15 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది టైము. చలో పికప్ అయితే చేసుకున్నాం, ఇక వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. ఇదొకటి కంప్లీట్ చేసుకొని ఇక మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక చాలు. ఇక ఇంతకుముందు నేను ఓలాలో కూడా ట్రై చేశాను కదా, ఇది ఇప్పుడు జొమాటోలో కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మరి ఎలా ఉంటుందో అని అనుకున్నాను నేనైతే. సో పర్లేదు, అలాగే ఉంది. సో ఓలాలో ఎలా అయితే ఉంటుందో నార్మల్గా దీంట్లో కూడా అంతే ఉంది. సో ఇంకెప్పుడైనా స్విగ్గీ కూడా ట్రై చేద్దాం. సో జొమాటో ట్రై చేసాం కదా, సో జొమాటోలో కూడా ఎక్స్పీరియన్స్ బాగుంది, పర్లేదు. కానీ దీనికి కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా పికప్ లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటే, అంటే కొన్ని ఆర్డర్స్ చాలా ఉన్నాయి అనుకోండి, అక్కడ వాళ్ళు వెతికి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో దానికోసం కొంచెం పేషెన్స్ ఉండాలి. అదే మన ఊబర్ అనుకోండి, ఎలాంటి పేషెన్స్ అవసరం లేదు. మనం డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్ళి కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. అది పార్సల్ అయినా సరే ఏమైనా సరే డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం ఉంటుంది ఇక. సో దీంట్లో కాబట్టి కొంచెం ఏదైనా రెడీ చేయాల్సి వస్తుంది, లేకపోతే ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని కొంచెం టైం పడుతుంది. సో జొమాటో చేసే వాళ్ళకు బాగానే ఉంది, డైలీ చేసే వాళ్ళకు. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పర్లేదు.
సో మనకైతే ఊబరే సెట్. మార్నింగ్ 6 నుండి 12 లేదా 1 వరకు కొట్టేద్దాం. మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చేసి అంటే రూమ్కి వచ్చేసి తినేసి పడుకొని అంటే రెస్ట్ తీసుకొని సాయంత్రం 4-5 అట్లా మళ్ళీ జొమాటో ఒక 2-3 అవర్స్ ఇట్లా కొట్టుకున్నా మనకు కొంచెం బాగుంటుంది. మన టార్గెట్ కంప్లీట్ అవ్వదు కదా. సో అప్పుడు మనం దీన్ని సాయంత్రం పూట కొంచెం ఒక 2-3 అవర్స్ సో చేయొచ్చు. సో ఫస్ట్ డే మన ఎక్స్పీరియన్స్ జొమాటోలో పర్లేదు, బాగానే ఉంది. సో ఇక ఇక్కడి నుంచి అయినా మనం కొట్టుకోవచ్చు తర్వాత. అంటే ఎప్పుడైనా మనకు ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఫుల్ టైర్డ్ అయినప్పుడు అయితే కాకుండా మన టార్గెట్ అయితే కంప్లీట్ అవ్వదు కదా. సో ఆ రోజు మాత్రం సాయంత్రం పూట కొంచెం కొట్టేయచ్చు ఒక 3-4 అవర్స్. ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జొమాటోలో. సో పర్లేదు, బాగానే ఉంది. సో అప్పుడప్పుడు ట్రై చేద్దాం. సో ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఉంటాను, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.